ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఏ సుఖమైతే విషయేంద్రియాల యొక్క ఇంద్రియాలు విషయాల యొక్క సంబంధం వలన మొదట అమృతాన్ని పోలి ఉంటుంది, దాని యొక్క అనుభవించిన తర్వాత దాని యొక్క చివర విషంతో నిండిపోయి ఉంటుందో అటువంటి సుఖము సుఖము అని కదా చెప్పబడింది. అంటే విషయ సుఖము అనేటువంటిది చాలా క్షణికమైనది, తాత్కాలికమైనది. ఇంద్రియాలకు విషయాలకు కూడా సంయోగం కలిగినప్పుడే ఆ సుఖము, ఆ క్షణికమైన సుఖము అనేది ఉదయిస్తుంది, మళ్ళీ కూడా వెంటనే పోతుంది. కాబట్టి ఇంకా కూడా ప్రారంభంలో అమృతంలాగా సుఖంగా ఇంతకంటే జీవితానికి మరొకటి లేదు అని తోచినప్పటికీ కూడా దాని యొక్క ముగింపులో విషములాగానే దారుణమైన దుఃఖ రూపంగానే మార్పు చెంది ఉంటుంది అని కదా ఇక్కడ తెలియజేయబడింది. దీనిని బట్టి రాజస సుఖము ప్రారంభంలో జీవులకి అమృతంలాగానే కనబడుతుంది, కానీ ఆ యొక్క తోచేటువంటి అమృతంలాగా తోచేటువంటి సుఖమే కానీ అమృతము కాదని, అంటే ఎలాగంటే విషము కలపబడినటువంటి అమృతం లాగానే, విషపు చుక్కలబడినటువంటి పాల కడవలాగానే కనబడుతూ ఉంటుంది. అంటే విషరూపమైనటువంటి ఆ అమృతము విషరూపంలో ఉంటుంది కానీ అమృతంలా కనబడుతుంది. ఆ అమృతము మహాప్రమాదకరమైనటువంటి వస్తువే కదా. ఎలాగంటే ఆ అమృతంలో ఏమున్నాయి, విష బీజాలు ఉన్నాయి. దానివల్ల ఆ యొక్క అటువంటి సుఖమునందు దుఃఖ బీజాలు నివసిస్తూ ఉన్నవి కదా. కాబట్టి అటువంటి అమృతాన్ని కనుక అమృతంలా కనబడేదాన్ని వదిలిపెట్టినట్లయితే దానిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషబీజాలను కూడా స్వీకరించాల్సి వస్తుంది. ఎందుకు? అటువంటి అమృతాన్ని, ఏది దుఃఖ బీజాలు కలిసి ఉన్నటువంటి అమృతాన్ని కనుక వదలలేదనుకో, అలా విడనాడలేదనుకో, దానిలో దాగి ఉన్నటువంటి విషబీజాలు కూడా మనం దానితో పాటు గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులందరూ కూడా దృశ్య సంబంధమైన విషయాల ద్వారా తమకు ఏదైనా సరే సుఖం కలిగినప్పుడు అది దుఃఖముతో నిండిపోయి ఉంటుందని, చేప యొక్క ఎరలోపల ఉండేటువంటి గాలం వంటిదే అని నిశ్చయించుకొని దానిని వదిలివేయాలి కదా. ఆ సుఖము ఈ జీవితాన్నే కాకుండా ఇక రాబోయేటువంటి అనేక శరీరాల యందు కూడా భావికాల జీవితాలను కూడా నాశనం చేసేస్తుంది. కాబట్టే భగవానుడు కరుణించి సాధకులకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ దృశ్య సుఖాల యొక్క అసలు రంగు అలా సుఖంలా కనబడిన దాని ద్వారా శాశ్వతమైన కష్టాల యొక్క రంగుని గీతాచార్యులు బయట పెట్టేశారు. మోసపోకండి అని సలహా ఇచ్చారు. అజ్ఞానులైతే ఈ సత్యాన్ని తెలియక ఇక ఎలాగంటే తృణావృత కోపాల మాట్కే కానవచ్చు. అంటే తృణావృతము అంటే గడ్డి చేత చుట్టబడినటువంటి బావులు ఉంటాయి. ఆ బావి అనేటువంటిది నేలకు పైభాగం దాకా వస్తే పర్వాలేదు, కానీ నేలకు సమానంగా ఉన్నటువంటి కూపాలు బావులు ఉన్నప్పుడు దానికి గడ్డి చుట్టవేయబడింది అనుకో, మనం నేల అనుకొని అడుగు పెడితే ఆ యొక్క గడ్డి తెగిపోయి మనం కూపంలో పడేటువంటి ప్రమాదంలాగానే ఉంటుంది అనే ఈ సత్యాన్ని తెలియనటువంటి అజ్ఞానులైతే ఇటువంటి గడ్డితో కప్పబడినటువంటి నేల బావులు యందు పడిపోయి నశించిపోయినట్లుగానే ఉంటాయి. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి
దృశ్యమాన విషయాలనే సేవించి అగాధమైన లోతులు అంటే మళ్ళీ మళ్ళీ కూడా శారీరక సంబంధమైన రాకపోకలు కలిగినటువంటి కోపంలోనే పడిపోతూ ఉన్నారు అని చెబుతూ, అందుకే భగవానుడు చెప్పిన ఈ మాటలు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారు అంధకారమునందు అటువంటి జీవులకు చీకటిలో కూడా వెలుగునివిస్తూ ఉన్నవి భగవానుని చేత చెప్పబడినటువంటి ఈ మాటలు. అంటే జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని బోధిస్తూ ఉన్నవి. మొట్టమొదట సుఖంగా కనిపిస్తే చివరికంతా కష్టమే మిగులుతుంది. రుచివంతంగా సౌకర్యవంతంగా సుఖంగా అనిపిస్తే చిట్ట చివరకు సర్వత్రా రాబోయేటువంటి అనేక శరీరాలను కల్పించేటువంటి దానికి కారణమై ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు వాస్తవ రూపం ఏమిటి అంటే ఇది రుచివంతంగా ఉంటుందే కానీ పూర్తి కూడా జీవిని నశింపజేసేటువంటి స్థితి కలిగజేసేటువంటిదే. తలుకు బెలుకులకు మోసపోకండి అనే వాస్తవ స్వరూపాన్నే భగవానుడు చెప్పినటువంటి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నవి కదా. అందుకే మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులు ఏం చేస్తారు అంటే ఆ విషయాల వల్ల దృశ్య సంబంధమైన పదార్థాల వల్ల కలిగేటువంటి ఆ కీడును గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఆ ఇంద్రియాలకు ఆ మనసుకు ఆయా విషయాలతోటి ఏమాత్రము సంయోగము కలయిక అనేటువంటిది ఆ పదార్థాల పట్ల మనసు కలవకుండా ఉండాలి, సంగము లేకుండా ఉండాలి. అలా చూసుకొని జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడినప్పుడు ఇక సంసార రోగము అనేటువంటిది రాదు కదా. ఎలాగంటే ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యము చేత అంటే గతంలో ఉన్నటువంటి అనేక కోరికల యొక్క ఆ కోరికలే సంస్కారాలుగా మారుతాయి కాబట్టి ఆ జన్మాంతర అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకున్నటువంటి సంస్కార ప్రాబల్యము చేత ఇంద్రియాలు బయటకు విషయాల మీదకు పరిగెత్తినప్పటికీ కూడా వానిని వివేకముతోటే వెనక్కు లాగాలి. వెనక్కు అంటే విషేంద్రియాల వైపు వెళ్ళేటువంటి మనసును వెనక్కి మరల్చాలి, ప్రత్యాహారం చేయాలి, మళ్ళీ కూడా అంతర్ముఖంగా మళ్ళించాలి. అలా మళ్ళించినప్పుడు మాత్రమే ఇక సంసార రోగము అనేటువంటి దానిలో పడకుండా ఉంటారు. ఆత్మయందు నెలకొల్పినప్పుడు మాత్రమే. అంటే ఆత్మయందు నెలకొల్పాలి అంటే సంసార రోగం తగులుకొని పుడుతూ చస్తూ నానా బాధలను పొందుతూ ఉన్నటువంటి జీవుడు ఆ రోగం తొలగడానికి అవసరమైనటువంటి జ్ఞానము అనబడేటువంటి ఔషధాన్ని సేవించాలి కదా, శాంతిని పొందాలి కదా. అసలు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా మరి ఆత్మయందు నెలకొల్పలేరు కదా అని చెబుతూ, ఎందుకు అంటే ఇక్కడ జ్ఞానాన్ని పొందడంలో పరమాత్ముని యొక్క మాటలు నమ్మడంలో ఈ యొక్క సాధన చేయటంలో అభ్యాసమునందు కూడా అలసత్వము అనేటువంటిది పనికొస్తుందా? మందత్వము, అలసత్వము, నిర్లక్ష్యము అనేటువంటిది మహాప్రమాదానికి కారణమే అవుతూ ఉంటుంది అనే దాని గురించి ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఒకానొక పట్టణం ఉన్నది. దాని యందు మధ్య తరగతికి చెందినటువంటి ఒక కుటుంబం కూడా ఉంది ఆ పట్టణంలో. అందులో ఒక ఇంటి యజమానికి ఒక చిన్న ఉద్యోగం. భార్య చూద్దామా, మంచి ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి సదాచారాలను అనుసరించేటువంటి ఇల్లాలు. ఆ ఇల్లాలు ప్రతి దినము కూడా తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేస్తుంది. స్నానము మొదలైనటువంటి విషయాలను చక్కగా నిర్వర్తిస్తుంది. దైవధ్యానం చేసుకుంటుంది, ఒక జపమాలను తీసుకుంటుంది, భక్తితో రామనామాన్ని 108 సార్లు జపిస్తుంది. తర్వాత ఒక అధ్యాయము గీతాపారాయణం చేస్తుంది. ఇంకా గత జన్మలో ఆర్జించుకున్నటువంటి సుకృతం తోటి ఆమె అనుసరించినటువంటి పుణ్యఫలము యొక్క సమయముతోటి ఆ యొక్క ఆమెకు పుట్టుకతోనే చక్కని దైవ సంస్కారము అనేది ఏర్పడింది. ప్రార్థన చేయకుండా ఒక్కనాడైనా సరే పచ్చి గంగ కూడా పుచ్చుకోలేదు ఆవిడే. అంత సదాచారవతి. అంటే సారము లేనటువంటి ఈ యొక్క చావు పుట్టుకలతో కూడిన ఈ సంసారమున సర్వేశ్వరుడు ఒక్కడే సారము అనే పూర్తి నమ్మకము, పూర్ణ విశ్వాసము కూడా ఆమె కలిగి ఉన్నది.
అలా ఉండడము చేత ఆమె గృహ సంబంధమైనటువంటి పనులను యథావిధి జరుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం భగవంతుని యొక్క పాదపద్మాల యందే సంలగ్నమై ఉండేది. ఇంకా ఆమె భర్త గారి సంస్కారం అయితే ఇంకా వేరుగా ఉన్నది. భగవంతుని యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని అతడు కాదనడు. కానీ ఇప్పుడే ఏమి తొందర, నిదానంగా తర్వాత ఎప్పుడైనా దైవ చింతన చేసుకోవచ్చు అనే ధోరణి అతడు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ పద్ధతి భార్యకి నచ్చేది కాదు. ఒకనాడు ఆమె భర్త తీరికగా ఉన్న సమయాన్ని చూసి ఆయనతో ఇలా అన్నది, ఏమండి, ఒక్కసారైనా సరే రామనామం ఉచ్చారణ చేయకుండా, భగవంతుణ్ణి సేవించకుండా జీవితాన్ని గడిపేస్తున్నారే, ఇది ఎంత ప్రమాదము. ఏ సమయంలో ఏ ఆపద సంభవిస్తుందో ఎవరికి తెలుసండి. ఈ జీవితాలు ఏమి శాశ్వతమై ఉన్నవి. ఏ క్షణము ఈ ప్రాణవాయువు దేహాన్ని విడిచిపోతుందో, బయటకు వచ్చినప్పుడు ఆగిపోవచ్చు, అది లోపలకు గాలి పీల్చినప్పుడు ఆగిపోవచ్చు. కాబట్టి అది ఎప్పుడు శరీరాన్ని వదిలిపెడుతుందో ఎవరం చెప్పలేం కదా. బ్రతికిన 4 రోజులైనా సరే కృష్ణారామ అనేటువంటి భగవన్నామాన్ని ఉచ్చారణ చేసుకుందాం. పుణ్యం కట్టుకున్నంత మాత్రం చేత ఈ జీవితము సార్థకమవుతుంది. కానీ వ్యర్థంగా ఈ ప్రాపంచక సంబంధమైన కార్యాలు ఎందే గడిపివేసినట్లయితే మహాప్రమాదమే సంభవిస్తుంది కదా. కాబట్టి ప్రతిరోజు కనీసము ఒక్కసారైనా సరే భగవంతుడిని గురించి చింతించండి, రామనామాన్ని ఉచ్చరించండి. రవంత పుణ్యమైనా సరే ప్రతి దినము కూడా కొద్దిగైనా సరే సంపాదించండి. ఇదిగో జపమాల తీసుకోండి, భక్తితో జపం ప్రారంభించండి ఇలా చెప్పింది. ఇక తన భార్య యొక్క భావగర్భితములైనటువంటి ఆ మాటలను విని భర్త ఇట్లా అన్నాడు, సరే అమ్మా, నీవు చెప్పిందంతా సత్యమే. దేవుని గురించి తలంచడం మానవ ధర్మము, మన ధర్మము అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అది చేయవలసినటువంటి కార్యమే. కానీ ఇప్పుడే ఏమి తొందర, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అది పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ వస్తుంది కదా. తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత, అప్పులన్నీ కూడా తీరిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత దేవుని గురించి తలుచుకోవచ్చులే. అప్పుడు ఇంకా ఏ గొడవలు కూడా ఉండవు. కాబట్టి శాంతంగా నిశ్చలంగా ధ్యానం చేసుకోవచ్చు. భర్త యొక్క మాటలు వినగానే ఆ గృహిణికి గొప్పగా ఆవేదన హృదయంలో కలిగింది. భర్తకు తన యొక్క మానసికమైనటువంటి నిశ్చయాన్ని గురించి నచ్చజెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. భర్త అయితే ఈషన్ మాత్రమైనా సరే తన యొక్క హృదయాన్ని రవంత కూడా మార్చుకోలేదు. పాత పద్ధతిలోనే తన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పోతూ ఉన్నాడు. భర్త యొక్క మనసుని దైవ మార్గంలో ఎట్లా మరలించాలో ఆమెకి తోచకుండా పోయింది. ఇలా ఉండగా కొంతకాలానికి అనుకోకుండా, అంటే విధివశాత్తు కాలానుగుణంగా భర్త యొక్క ఆరోగ్యం లోపించింది. ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నాడు. డాక్టర్ గారు వచ్చారు, రోగిని పరిశీలించారు. ఒక సీసాలో మందు పోసిచ్చి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి ఒక్కొక్క ఔన్సు చొప్పున ఇస్తూ ఉండమని చెప్పి భార్యకు చెప్పాడు. ఆ విషయాన్ని భర్తకు కూడా తెలియజేశాడు. ఆ వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలిన తర్వాత భార్య ఆ మందును దాచివేసింది ఊరకనే ఉంది. భర్తకి ఇవ్వడం లేదు. ఒక పూట గడిచిపోయింది, 2 పూటలు గడిచిపోయినాయి. కానీ భర్తకు ఏమాత్రం ముందు ఇవ్వడం లేదు. ఈ విషయం తెలుసుకొని భర్త వెంటనే భార్యని పిలిపించాడు. అవును, డాక్టర్ గారు మందు ఇచ్చినది త్రాగడానికా, దాచిపెట్టుకోవడానికా అని ప్రశ్నించాడు. వెంటనే ఆ గృహిణి, అంటే ఆయన భార్య, సమయోచితంగా ఇలా చెప్పసాగింది, మందు విషయమే ఇప్పుడేమి తొందర, నిదానంగా ఇంకొక వారం దినముల అయిపోయిన తర్వాత త్రాగొచ్చు కదా. ఆ వాక్యాన్ని విని భర్త, నీకేమన్నా మతిపోయినట్లుగా ఉన్నదే, రోగం వచ్చినప్పుడు కదా మందు త్రాగాలి అని పలికాడు. అప్పుడు ఆ ఇల్లాలు అంటోంది, భర్తకు ఈ ప్రకారంగా
చక్కగా మంచి బోధ సలుపుతూ ఉన్నది. ఇదే సరి అయిన సమయమని భావించి, మహాశయ, ఇప్పుడు మీరు దారికొచ్చారు. రోగం వచ్చినప్పుడు కదా ముందు త్రాగాలి అనే మీ వాక్యము చాలా సరి అయినటువంటిది, సహేతుకమైనది. అయితే పుట్టిన ప్రతి ప్రాణి కూడా భవరోగము చేత బాధపడుతూ ఉన్నాడు కదా. భవరోగము అంటే పుట్టుక అనబడేటువంటిది. భవనాశము అన్నప్పుడు భవనాశ స్థితులు, పుట్టడం, కొనసాగడం, చచ్చిపోవడం. ఇటువంటి ప్రతి ప్రాణి కూడా, మానవులు మాత్రమే కాదు, క్రిమి కీటకాదులు, చరములు, అచరములు, కదిలేవి, కదలనివి, సర్వేక సమస్తమైన ప్రతి ప్రాణి కూడా ఈ పుట్టుక అనే రోగము చేత బాధపడుతూ ఉన్నది కదా. ఆ పుట్టుక, పుట్టడము, చావడం అనేటువంటి బాధ, ఆ రోగాన్ని నశింపజేసుకోవటానికే కదా భగవంతుని యొక్క నామామృతము అనేటువంటి ఔషధం ఉన్నది. ఆ ఔషధాన్ని మీరు ఎందుకు తాగరాదు? ఆలస్యం ఎందుకు చేయాలి? శరీరము అనేటువంటిది క్షణికము కాదా? కానీ రేపటికి రూపు లేదు కదా. రేపు ఉంటుందో, చూస్తామో చూడమో తెలియదు. అటువంటప్పుడు ముసలితనం వచ్చాక ఆ భగవత్ చింతన అనేటువంటి పవిత్రమైన కార్యాన్ని వాయిదా వేయడం అనేటువంటిది సరి అయినటువంటి విషయమా? కాబట్టి సంసార రోగము అంటే పుట్టుక కానీ చావు కానీ అనే రోగము తగులుకొన్నదనుకో, ఈ క్షణమందే ఆ రోగాన్ని తొలగించుకోవడానికి రామనామాన్నో, కృష్ణనామాన్నో, భగవంతుని యొక్క నామాన్నో స్మరించాలి కదా. అంతేకాదు దైవ చింతన, భగవంతుని యొక్క ధ్యానం అనేటువంటివి చేయాలి కదా. ముసలితనము, మృత్యువు కూడా కాచుకొని ఉన్నాయి. తప్పనిసరిగా ఈ యొక్క బాల్యము పోయిందా, కౌమారం పోయిందా, యవ్వనం పోయిందా, ముసలితనము. ఈ మధ్యలో అనేక ప్రమాదాలు, రోగాలు, అనారోగ్యాలు, ఇక అనేక అవమానాలు, ఇవన్నీ కూడా శరీరం ఉన్నప్పుడు ఉండే ఉంటాయి కదా. మరి అది ఎప్పుడు శరీర పతనం అనేది జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ భగవంతుని యొక్క ధ్యానం తప్పనిసరిగా చేయవలసిందే. ముసలితనము, మృత్యువు అనేటువంటివి ఎప్పుడైనా రావచ్చు. అవి కాచుకొని ఉన్నవి శరీరానికి. రోగాలు జీవుణ్ణి ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నవి. ఇటువంటి పరిస్థితి యందు కూడా మరి మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ భవరోగ చికిత్స అనేటువంటి దైవం యొక్క ధ్యానము అనబడే అమృతాన్ని పానము చేయకుండా ఆలస్యము చేయడం అనేటువంటిది సరి అయిన విషయము కాదు కదా. అలసత్వము, దైవనామము పట్ల, దైవ యొక్క సాధన పట్ల కూడా అలసత్వము, మందత్వము అనేది ప్రమాదానికి సూచించేటువంటి కారణమే కదా. కాబట్టి ఇప్పుడే రామనామాన్ని ఉచ్చరించండి, జపించండి అని ఆమె చెప్పింది. ఇంకా భార్య యొక్క ఈ చక్కటి బోధను విన్నాడు భర్త. వెంటనే రామనామాన్ని భక్తితో జపించసాగాడు. వీని వెంటనే భార్య భర్తకు ఆ ఔషధాన్ని ఇచ్చింది. అతని రోగం కూడా ఉపశమించింది. ఈ ప్రకారంగానే అంటే శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైనటువంటి 2 రోగాలు ఉంటాయి కదా. ఈ 2 రోగాలు కూడా తొలగిపోవాలి. ఇక తొలగిపోగా ఎవరైతే అటువంటి భగవంతుణ్ణి అనుసంధానం చేస్తూ ఉంటారో వారు మాత్రమే కదా పరమశాంతిని పొందుతారు. అంటే సంసార రోగము తగులుకొని పుట్టడము, చావడము, నానా బాధలను పొందుతూ ఉన్నటువంటి జీవుడు ఆరోగ్యం తొలగడానికి కోసం అవసరమైనటువంటి, ఏ విధంగా అంటే ఆ అనారోగ్యము తొలగడం కోసం అవసరమైనటువంటిది ఆత్మజ్ఞానము కదా. అటువంటి ఆత్మజ్ఞానము అనబడేటువంటి ఔషధాన్ని సేవించాలి, శాంతిని పొందాలి. ఈ శాంతిని పొందేటువంటి విషయంలో ఏమైనా సరే ఆలస్యము అనేటువంటిది చేయవచ్చా అంటే చేయకూడదు కదా. అందుకే భగవానుడు బోధించినటువంటి ఈ మాటలు జీవులకి చీకట్లో కూడా వెలుగును ప్రసాదిస్తాయి. జగత్తు యొక్క సత్యస్వరూపాన్ని బోధిస్తూ ఉంటాయి. పైన కనపడేటువంటి అంటే ఆల్ గ్లిటరింగ్స్ ఆర్ నాట్ గోల్డ్ అన్నట్లుగానే మెరిసేదంతా బంగారం కాదు కదా. ఈ యొక్క దృశ్య సంబంధమైన పై కనపడే తలుకు బెలుకులకు మోసపోకూడదు. కొద్దిపాటి సుఖానికి కోరుకొని జీవితకాలం కష్టము అనేది పొందకూడదు కదా. కాబట్టి ఈ విషయము అంటే
ముముక్షువులైనటువంటి వారు విషయ సుఖాల వలన కలిగేటువంటి ఈ చెడును తెలుసుకోవాలి. ఇంద్రియాలకు మనసుకు కూడా ఆ యొక్క శబ్ద సంబంధమైనటువంటి ఆ దృశ్య సంబంధమైన జగత్ సంబంధమైన విషయాలతో ఏమాత్రము కూడా సంబంధము కలయిక కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ అనేక జన్మల యొక్క సంస్కార ప్రాబల్యము చేత ఇంద్రియాలు బయటికి విషయాల వైపుకు వెళ్ళినప్పటికీ కూడా పరిగెత్తినప్పటికీ కూడా వాటిని వెనక్కి వివేకముతోటి, ఏ వివేకము అంటే సత్యమైన నిత్యమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువు మాత్రమే సత్యము, రెండవది లేదు అనేటువంటి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి వివేకముతోనే వెనక్కు లాక్కు రావాలి. లాగి ఆ విషయాల మీదకు వెళ్ళేటువంటి మనసును అంతర్ముఖంగా మళ్ళించి ఆత్మయందే నెలకొల్పాలి. అటువంటి ప్రయత్నమే చేయాలి అని చెబుతూ, రాజస సుఖం యొక్క లక్షణం ఏమిటి అంటే మొదట ఎలా కనబడుతుంది? అమృతంలాగా కనబడుతుంది, ఆ మహాసుఖంగా కనబడుతుంది. చిట్ట చివరికి అనుభవించిన తర్వాత అది విషంలాగానే ఉంటుంది. కాబట్టి దారుణమైనటువంటి దుఃఖ రూపంగానే మారిపోతుంది. అదే కదా రాజసికమైనటువంటి సుఖ లక్షణము. ఈ రాజస సుఖము అనేటువంటిది ఒక దురద వంటిదనమాట. అలా ఎటువంటి దురద అంటే ఏదైనా ఒక చర్మం మీద ఒక దురద అనేది వచ్చినప్పుడు ఆ దురదని గీరుకునేటప్పుడు ఒకంత సుఖంగానే ఉంటుంది. కానీ అది గీరి పుండుబడి దాన్ని ఆపిన తర్వాత పుండుబడి రక్తం వచ్చి పెద్ద గాయమయ్యి అది ఇన్ఫెక్షన్లకు లోనయ్యి ఇంకా కూడా మంట నొప్పి బాధతో సలుపుతూ ఉంటుంది. అటువంటిది మొట్టమొదట ఎలా ఉన్నది అంటే హాయిగా ఉంటుంది ఆ దురద ఉన్న ప్రదేశంలో గీరినప్పుడు. అందుకే మనకి మహనీయులు కొంతమంది చెప్తూ ఉంటారు, తేటగల భాగ్యశాలికి వాటముగ గోళ్ళు ఉండిన వేనీళ్ళు ఉంటే తేటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి అన్నట్లుగానే. తేట అంటే దురద ఉన్నటువంటి వాడికి గీరుకుండంటే ఇంతకంటే సుఖమైన భాగ్యం మరొకటి ఉన్నదా అనుకుంటాడు. వాడు పెంచినటువంటి గోళ్లతో దానిని బాగా గీరుతూ బరుకుతూ ఉంటాడు. తర్వాత మంట పుట్టేటప్పటికి ఏం చేస్తాడు, దాని మీద కాసిన్ని వేడినీళ్ళు పోస్తాడు. ఆ వేడినీళ్ళు పోయడం రుద్దడంతో అది ఆ తేట ఎలా ఉంటుంది, గీరే కొద్దీ వేడినీళ్ళు పోసే కొద్దీ సుఖంగా కనపడుతుంది. తర్వాత తేటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి అంటే ఎటువంటి గీరుతూ ఉండి నీళ్లు పోస్తూ గీరుతూ ఉంటే అదొక రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి దానితో ఉంటుందే కానీ అది చివరికి పెద్ద వ్రణాన్ని తలపింపజేస్తుంది. అంటే అటువంటిదే ఈ రాజసికమైనటువంటి సుఖం. మొట్టమొదట సౌకర్యంగా మహాసుఖంగా అనిపించినప్పటికీ కూడా అనుభవించిన తర్వాత ఎలా ఉంటుంది అంటే విషములాగానే దారుణమైన దుఃఖ రూపంగానే మార్పు చెంది ఉంటుంది. ఇదే కదా రాజస సుఖం యొక్క లక్షణము అని చెబుతూ ఇంకా తామస సుఖాన్ని గురించి పరమాత్మ వర్ణించి తెలియజేస్తూ, యదగ్రేచానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. ఇంకా తామసికమైనటువంటి సుఖము ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ కూడా నిద్రపోతూనే ఉంటాడు. ఇంకా సోమరితనంతో మందత్వంతో ఏమి పట్టనట్లుగా ఉంటాడు. ప్రమత్తత ఎప్పుడూ అలసత్వమే, ఎప్పుడూ కూడా అటువంటి జడత్వముతో కూడినటువంటి వాడై ఉంటాడు. అంటే నిద్ర, సోమరితనము, ప్రమత్తత అనేటువంటి వాటి వలన పుట్టినది ఏ సుఖమైతే ఉన్నదో అది ప్రారంభమునందు లేదు, అంతమందు అనుభవించేసిన తర్వాత కూడా లేదు. అలాంటి తనకు మోహాన్ని, అజ్ఞానాన్ని, భ్రమను మాత్రమే కలగజేస్తూ ఉన్నదో అది కదా తామస సుఖము అని చెప్పబడుతూ ఉన్నది. అది ఆ మోహంతో కూడినటువంటి సుఖము, అజ్ఞానంతో కూడినటువంటి సుఖము, భ్రమతో కూడినటువంటి సుఖము, వాస్తవ సుఖము అనేటువంటిది కానే కాదు. అదే తామస సుఖము అని చెప్పబడింది. అంటే ఇక్కడ అతి నిద్ర, సోమరితనము అంటే పూర్తి బద్ధకం, ప్రమత్తత అనే వాటి వలన కలిగేటువంటి సుఖం ఏదైతే ఉన్నదో నిద్రపోవడం సుఖం అనుకుంటాడు, మరి బద్ధకంగా ఉండడం సుఖం అనుకుంటాడు, ఏమి పట్టకుండా జాగ్రత్తగా ఉండటం సుఖం అనుకుంటాడు.
ఇదంతా కూడా ఏంటంటే అజ్ఞానంతో నిండిపోయినటువంటి తామసికమైనటువంటి సుఖం. ఇది ప్రారంభమునందు, మధ్యలోను, అంతమునందు కూడా జీవునికి కేవలం కోరికలను పుట్టిస్తూ, మోహాన్ని కలగజేస్తూ, అజ్ఞానాన్ని, భ్రమను మాత్రమే కలగజేసేటువంటిదే అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సుఖము అత్యంత నికృష్టమైనది, అంటే పరమ నీచమైనది. ఇది జీవుని యొక్క అజ్ఞాన కోపమునందు, జీవుడు ఎక్కడున్నాడు? అజ్ఞానము అనేటువంటి నూతి యందు పడి ఉన్నాడు. ఇంకా కూడా అధికంగా త్రోసివేస్తుంది. ఇటువంటి ప్రమత్తత కానీ, లేదు సోమరితనము కానీ, అతి నిద్ర కానీ, ఇవన్నీ కూడా వాణ్ణి అజ్ఞానము అనేటువంటి మురికి గోతి యందు పడవేయటం ద్వారా అది త్రోసివేసిందే అవడము చేత అజ్ఞానమే త్రోసివేస్తుంది మురికి గోతి యందు. అందుకు కాబట్టి తామసిక సుఖము అనేటువంటిది మహాప్రమాదకరమైనది అయింది కదా. కాబట్టి అతి నిద్రతోనూ సోమరితనంతో కూడా కూడి అమూల్యమైనటువంటి, అంటే ఎంతో విలువైన, మరి అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి జీవన విధానం కలిగినటువంటి మానవుడై పుట్టి అమూల్యమైన విలువ కట్టలేనటువంటి ఈ మానవ జీవిత కాలాన్ని వ్యర్థంగా గడిపివేసేవారు సంసారము అనేటువంటి ఈ చావు పుట్టుకల రూపంలో ఉన్నటువంటి అనేక ఉపాధులను ధరించేటువంటి రూపంలో ఉండేటువంటి, ధరిస్తూ వదులుతూ ఉండే దుఃఖ సంబంధమైనటువంటి సౌద ప్రాంగణమునందు ఇక అడుగిడినటువంటి వారే అవుతారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.